తెలుగులోనే కాదు సీక్వెల్ సినిమాలు చేస్తున్న హీరోలు హీరోయిన్లు ఇండియా వైడ్ గా ఉన్నారు. వీళ్ళల్లో సౌత్ నాన్ తెలుగు స్టార్లెవరో వరుస పెట్టి ఏ సీక్వెల్ మూవీస్ తో బిజీగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సీక్వెల్స్ చేస్తున్న హీరోల లిస్ట్ లో రజనీకాంత్ కూడా ఉన్నారు. రజనీకాంత్ ప్రస్తుతం సీక్వెల్ మూవీస్ పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాతో పాటు క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయిన నరసింహకి సీక్వెల్ పనులు స్టార్ట్ అయ్యాయంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే జైలర్ 2 మీద మాత్రం భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తమిళ్లో వరుసపెట్టి సీక్వెల్ మూవీస్ చేస్తున్న హీరో కార్తీ చేతిలో ఇప్పుడు మల్టిపుల్ సీక్వెల్స్ ఉన్నాయి. వాటిలో సర్దార్ 2, ఖైదీ 2 ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కార్తీ చేసిన ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ 2 ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. అయితే ఖైదీ 2 కాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉన్నా ఈ సినిమా రావటం మాత్రం పక్కా అంటున్నారు కార్తీ. వన్స్ ఏ స్పై ఆల్వేస్ ఏ స్పై అంటూ కార్తీ డ్యూయల్ రోల్లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 కూడా కార్తీ రిలీజ్ లిస్ట్ లో ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ తెలుగు తమిళ్లో మంచి హిట్ అవటంతో సీక్వెల్ మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. కన్నడ స్టార్ హీరో యష్ కూడా వరుసపెట్టి సీక్వెల్ మూవీసే చేస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ కేజీఎఫ్ 3ని ఈ ఇయర్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు మార్చి 19న రిలీజ్ కావాల్సిన టాక్సిక్ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందంటూ టాక్ నడుస్తోంది. యష్ డ్యూయల్ రోల్ కావటం, సినిమా స్కేల్ కూడా పెద్దదిగా కనిపిస్తుండటంతో ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందని న్యూస్. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరుసపెట్టి సీక్వెల్ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ 3-4 సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ఒకటి తెలుగు సినిమానే. తెలుగులో ప్రభాస్ పృథ్వీరాజ్ కాంబినేషన్లో ప్రశాంత్ నీల్ చేసిన సలార్ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 రాబోతోంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లోనే పృథ్వీరాజ్ సుకుమారన్ పార్ట్ ఎక్కువగా చూపించబోతున్నారు. కన్నడ, తెలుగులో తెరకెక్కుతున్న సలార్ 2తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కి మలయాళంలో మోస్ట్ వెయిటింగ్ సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. వీటిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన మెమరీస్ కి సీక్వెల్ మొన్నీ మధ్యనే మెమరీస్ 2 అనౌన్స్ చేశారు పృథ్వీరాజ్. ఇక దీనికి తోడు మోహన్ లాల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్ గా చేస్తున్న లూసిఫర్ కి థర్డ్ అండ్ లాస్ట్ పార్ట్ కూడా పృథ్వీరాజ్ సీక్వెల్ లిస్ట్ లో ఉంది. సీక్వెల్ సినిమా అంటేనే ఫ్రీ హైప్, మినిమం బిజినెస్. అందుకే అదే క్రేజ్ వర్కౌట్ అవుతుందని సీక్వెల్ చేస్తున్నారు అందరూ. స్పెషల్లీ బాలీవుడ్లో అయితే సీక్వెల్స్లో మునిగి తేలుతోంది. సీనియర్ల నుంచి యంగ్ హీరోల వరకు వరుసపెట్టి సీక్వెల్ సినిమాలతోనే కంటిన్యూ అవుతున్నారు. బాలీవుడ్ లో కూడా చాలా మంది హీరోలు నెంబర్ ఆఫ్ సీక్వెల్ మూవీస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడున్న సీక్వెల్ కి మరొకటి యాడ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆదిత్య ఢర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ రికార్డ్ కలెక్షన్లతో అద్దరుగొట్టింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా మార్చి 19న పాన్ ఇండియా వైడ్ గా ధురంధర్ 2 థియేటర్లోకి వస్తోంది. రణ్వీర్ సింగ్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి కూడా సీక్వెల్ చేయాల్సి ఉంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2కి సీక్వెల్ డాన్ 3 కూడా లైన్ లోనే ఉంది. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణ్వీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా రణ్వీర్ సీక్వెల్ లిస్ట్ లోనే ఉంది. రణ్వీర్ కపూర్ కూడా 2 బిగ్గెస్ట్ సీక్వెల్స్ చేస్తున్నారు. అందులో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం ఒకటి. రణ్వీర్ కపూర్ రాముడిగా తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ బడ్జెట్ మూవీలో పాన్ ఇండియా స్టార్ కాస్ట్ అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంది. రణబీర్ కపూర్ చేయాల్సిన మరో సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ 1000 కోట్లతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రణబీర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డికి ఉన్న ఇమేజ్, యానిమల్ కి ఉన్న క్రేజ్ తో యానిమల్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. స్పిరిట్ కంప్లీట్ అయ్యాక ఈ ఇయర్ లోనే సందీప్, రణబీర్ కపూర్ యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. యంగ్ హీరోలు ఎలాగూ సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. వీళ్లతో పాటు సీనియర్లు అయితే
ఓన్లీ సీక్వెల్స్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. అందులోనూ ఇద్దరు సీనియర్లు అయితే కెరీర్ మొత్తం సీక్వెల్స్ తోనే లాగించేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్గన్ లిస్ట్ లో వరుసపెట్టి సీక్వెల్ మూవీసే ఉన్నాయి. రైడ్ తో మంచి హిట్ అందుకున్న అజయ్ దేవ్గన్ రైడ్ 2 తర్వాత రైడ్ 3 చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రితేష్ దేశ్ముఖ్, అర్షద్, జావేద్ తో కలిసి అజయ్ దేవ్గన్ ధమాల్ 4 తెరకెక్కుతోంది. బాలీవుడ్ క్రేజీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సిరీస్ లో వచ్చిన ధమాల్ సీక్వెల్స్ అన్ని సక్సెస్ అవ్వటంతో ధమాల్ 4 ని నెక్స్ట్ లెవెల్ కామెడీతో తెరకెక్కిస్తున్నారు. ఈ మోస్ట్ హిలేరియస్ ఎంటర్టైనింగ్ సీక్వెల్ ధమాల్ 4 ఈ సంవత్సరం జూలై 3న రిలీజ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ సర్దార్ 2, దే దే ప్యార్ దే 2, రైడ్ 2 లాంటి సీక్వెల్ సినిమాలు రిలీజ్ చేసిన అజయ్ దేవ్గన్ మరో సీక్వెల్ గోల్మాల్ 5 సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మలయాళం మోస్ట్ అవైటింగ్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 3ని ఈ సంవత్సరం అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఇలా వరుసగా సీక్వెల్ మూవీసే చేస్తున్నారు అజయ్ దేవ్గన్. అక్షయ్ కుమార్ కూడా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ చేస్తున్నారు. సునీల్ శెట్టి, పరేష్ రావల్, అభిషేక్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన హిలేరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్టైనర్ హీరా ఫేరీ 2 పార్ట్ల తర్వాత హీరా ఫేరీ 3 ఈ సంవత్సరం రిలీజ్ లిస్ట్లోనే ఉంది. వీటితో పాటు భాగం 2, ఓ మై గాడ్ 3 లాంటి సీక్వెల్ మూవీస్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇలా ఈ హీరోలందరూ సీక్వెల్ సినిమాలే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.